హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీ హర్షిత. ఈరోజు రెసిపీ ఆనపకాయ కూటు. దానికి కావాల్సిన పదార్థాలు: ఆనపకాయ, టమాటా, ఉల్లిపాయ, కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మిరియాలు, నూలుపప్పు, కొబ్బరి, ఎండుమిర్చి, ఇంగువ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, చింతపండు. కందిపప్పు, టమాటా ఒక కుక్కర్లో, ఆనపకాయ కుక్కర్లో నీళ్లు పోసుకొని 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక కడాయిలో నెయ్యి వేసుకొని ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, మిరియాలు, ఇంగువ వేసి వేయించుకోవాలి. ఇవి అన్నీ 75% వేగిన తర్వాత నూలుపప్పు వేసి వేయించుకోవాలి. ముందుగా నూలుపప్పు వేస్తే మాడిపోతుంది. ఇవి చల్లారిన తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక దలసరి గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసుకొని ఆవాలు వేగిన తర్వాత ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత ఉడికించిన ఆనపకాయ ముక్కలు, పప్పు, టమాటా కూడా వేసుకొని కూటు బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి కూడా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కూటికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, నిమ్మకాయ సైజంత చింతపండు రసం వేసుకొని కూటు బాగా ఉడికించుకోవాలి. ఇందాక మనం మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్న పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఉండలు లేకుండా కలుపుకొని కూటులో వేసుకోవాలి. కూటు సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆపుకొని చివర్లో కొత్తిమీర వేసుకుంటే ఆనపకాయ కూటు రెడీ. ఈ ఆనపకాయ కూటు అన్నం, చపాతీ ఈ రెండిట్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. మీకోసం మరో మంచి చిట్కా: పెరుగు, శనగపిండి రోజు వాటర్లో కలుపుకొని మొహానికి రాసుకొని కాసేపు ఆగి స్నానం చేస్తే మొటిమలు పోతాయి. ఇప్పుడు మీకో పొడుపు కథ అడుగుతాను. అడుగు వేసే కొలది తోక తరుగుతుంది. దీని ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి.